వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ ఈసారి విజయవాడలో నిర్వహించనున్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వారిని గౌరవించే ప్రతిష్టాత్మక వేదిక అన్నారు నిర్వాహకులు. ఇప్పటి వరకు 9 సీజన్లను హైదరాబాద్లో నిర్వహించారు. సమాజంపై ప్రభావం చూపిన ప్రతిభావంతులను సత్కరించారు. డిసెంబర్ 27న ఆంధ్రలక్స్ వేదికగా కార్యక్రమం జరగనుంది. హైదరాబాద్లో 10 సార్లు కండక్ట్ చేసి ఈ రోజున విజయవాడ రేపు 27వ తారీఖున పెట్టడం చాలా హర్షణీయం. ఇందులో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్య వైశ్యులు వైశ్యాసు మగవాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ ఆడవాళ్ళు ఎంటపట్టున ఉండేవాళ్ళు ఇవాళ సాఫ్ట్వేర్లు కానివ్వండి ఇతర అన్ని రంగాల్లో కూడా ముందుకు వస్తున్నది. దీన్ని వ్యాపార రంగం నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటానికి ఎంటర్ప్రైన్యూర్స్ ముఖ్యంగా ఉమెన్ ఎంటర్ప్రైన్యూర్ పెంచాలి. ఈ వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ అనేది గత 9 సీజన్లుగా హైదరాబాద్లో పెట్టడం జరిగింది. ఈ అవార్డ్స్ ఏంటంటే హైదరాబాద్లోనే పెడుతున్నారు, ఎందుకు మీరు వేరే రాష్ట్రాల్లో వేరే చోట్ల పెట్టరా అన్నారు. సో ఫస్ట్ ప్రయోగంగా 10th సీజను ఈసారి యూనిక్గా చేయాలని ఆంధ్రాని ఎంచుకోవడం, విజయవాడలో పెట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని. దీనికి మంచి స్పందన వచ్చింది మాకు. ఓటింగ్ రూపేణా కానీ ఇక్కడ ఉన్న మహిళల నుంచి కానీ మీరు విజయవాడలో పెడుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పని అన్నారు. ఆర్య వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ ఫర్ ఉమెన్ సంబంధించి ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. చాలా అద్భుతంగా మహిళలు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. మరి విజయవాడలో కొండ మీద కనకదుర్గమ్మ తల్లి కొండ కింద మన ప్రోగ్రాం జరుగుతుంది. మరి ఆంధ్రప్రదేశ్లో జరగాలి అని అనుకున్నప్పుడు మరి ఉమ్మడి శివ గారు విజయవాడ సెలెక్ట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే విజయవాడ అంటే అందరికీ తెలుసు, మన అమరావతి దగ్గర ఉంది, మన క్యాపిటల్. మహిళలు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. మన వైశ్య కమ్యూనిటీని ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళడానికి వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ ఉపయోగపడతాయని, దీనికి మన ఇమ్మడి శివ గారు చేస్తున్న ప్రయత్నానికి మేమందరం కూడా సపోర్ట్గా ఉంటామని చెప్పేసి మీ అందరికీ మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాం. ఆల్ ది బెస్ట్ ఇమ్మడి శివ గారు. సో అవర్ కమ్యూనిటీ అవర్ ప్రైడ్, యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. సో మనం వారాహి విజయవాడలో లాంచ్ చేసిన సందర్భంగా వైశ్య లైమ్లైట్ అవార్డు కూడా హైదరాబాద్ నుండి విజయవాడకు ఇచ్చేస్తున్నారండి. వాళ్ళ 10th సీజన్ సందర్భంగా మనం స్పాన్సర్ చేస్తున్నాము. సో వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ ఏంటంటే మన ఈ కమ్యూనిటీలో ఉన్న ఫిమేల్ అండ్ మేల్ ఎవరైతే గొప్పగా వాళ్ళంతటి వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారో వాళ్ళందరినీ మనం సత్కరించుకుంటున్నాము. సో అలాగే వాళ్ళకి మన కమ్యూనిటీ తరపు నుండి మన వారాహి నుండి మనం చేయగలిగిన విధంగా స్పాన్సర్ చేస్తున్నామండి. అలాగే ఆ రోజు ఎన్నో బహుమతులు ఇస్తున్నాం వారాహి తరపు నుండి. స్పాట్ గేమ్స్ పెట్టబోతున్నాం, స్పాట్ కూపన్స్ ఇవ్వబోతున్నాం. సో దానిలో సందర్భంగా ఒక ఆఫర్ ఏంటంటే అక్కడ వచ్చి మన కూపన్ తీసుకున్న మహిళలకి ప్రతి 7,500 కొనుగోలు పైన 1,500 రూపాయలు ఆఫర్ ఇస్తున్నామండి.